ఎన్నో దీవెనలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి విధమైన ఆశీర్వాదం ఎఫెసీ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన కుమారుని యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించడం. అవన్నిటిని మనం పొందాలంటే భయభక్తులు ఉండాలి, ఆయన వాక్యులను ప్రేమించాలి, మందిరం ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, భక్తులను ప్రేమించాలి, వినయముతో ఉండాలి, భయభక్తులు కలిగిన వారు ఉండాలి, వినయ మనసు కలిగిన మనసు కావాలి. అప్పుడే దేవుడు మన దగ్గరకు వచ్చి మనలో నివసిస్తాడు. గర్విష్ఠులను దేవుడు దూరం నుండి ఎరిగి ఉంటాడట. గర్విష్ఠులను దేవుడు ఆయన వారికి తీర్పు తీరుస్తాడు. గర్విష్ఠులను కాకుండా, అహంకారులుగా కాకుండా, దీనులుగా తిరిగిన మనసు గలవారమైతే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎటువంటి దీవెనలు ఈ కుటుంబానికి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలంటున్నాం కనుక మరి దీవెన ఆశీర్వాదాలు ఎవరైనా సరే దూరం నుండి వాక్యం వింటారని ఎవరైనా సరే ఇటు దీవెనలు నాకు కావాలి, ఇటు శాంతి కావాలి, ఇటు నెమ్మది కావాలి, ఇటువంటి సంతోషం కావాలని ఆశతో ఉన్నావా? యేసు ప్రభు దగ్గర ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా? సమస్య చల్లారా? నా ఎదుగు రండి, నేను విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఈ యొక్క నీడలోకి వస్తే విశ్రాంతి